డైలీ టేస్ట్ ది డైలీ. వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1200 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం అది 1,23,220 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1100 పెరిగి 1,12,950 రూపాయలుగా నమోదైంది. మరోవైపు వరుసగా 3 రోజులు స్థిరంగా ఉన్న కిలో వెండి ధర ఇవాళ పెరిగింది. కిలో వెండి నిన్నటితో పోల్చుకుంటే 2,500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం అది 1,55,000 పలుకుతోంది. ఈ బంగారం ధరలకు జీఎస్టీ అదనంగా ఉంటుందన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. గోల్డ్ కొనే వారికి షాక్ అని చెప్పాలి. మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు అయితే పెరిగాయి. దీనికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించడానికి మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మళ్ళీ షాక్ ఇచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్, ఏమంటారు, ఏమనుకోవచ్చు? అవును, $74 పెరిగింది. ఇప్పుడు ఏది $4,084 నడుస్తుంది. మొన్నటి వరకు ఒక వారం రోజుల వరకు $4,000 దగ్గర ట్రేడ్ అయినటువంటి గోల్డ్ ఇప్పుడు ఈ ఒక్క రోజు అంటే రాత్రి, అంటే మనకి నిన్న మొన్న సెలవు, అమెరికా మార్కెట్లు ఎప్పుడైతే మనకి తెల్లవారుజామున ఓపెన్ అయినాయో ఇప్పటికీ $74 ప్లస్ లో ఉంది. $4,084 ట్రేడ్ అవుతుంది. దాన్ని బట్టి చూస్తే మనకి ఇక్కడ అంటే సిల్వర్ వచ్చేటప్పటికి 3,800 పెరిగింది, గోల్డ్ వచ్చేటప్పటికి 1,900 పెరిగింది. ఏది మొన్న శుక్రవారం ధర మీద ఇప్పటికి ఎందుకు పెరిగింది అనేది చూస్తే, ఏదైతే ఈ అమెరికాలో షట్ డౌన్ ఉందో అది క్లోజింగ్ దశకి వస్తుంది అనేది ఒక వార్త ఒకటి. ఎప్పుడైతే ఈ షట్ డౌన్ క్లోజింగ్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ డిసెంబర్ లో వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిస్తారు అనేది మళ్ళీ ఒక వార్త. ఎందుకంటే అంతకుముందు వడ్డీ రేట్లు తగ్గించము అని అన్నారు, కానీ మళ్ళీ వడ్డీ రేట్లు కనుక తగ్గితే గోల్డ్ రేట్లు పెరుగుతాయి అనమాట. ఆ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనే వార్తతోటి మళ్ళీ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ అంటే ఎంసెక్స్ లో కమోడిటీస్ లో ఈ ఫ్యూచర్స్ ఏవైతున్నాయో అవన్నీ ఇప్పుడు ఏం లేవు. అంటే ఎక్స్పైరీలు ఏవైతున్నాయో అవన్నీ అయిపోయినాయి. మార్జిన్లు పెంచడం జరిగింది ఆల్రెడీ. ఇకపోతే ఇప్పుడు మామూలుగానే ఉంటుంది. ఇప్పుడు ఇక పాజిటివ్ జోన్ లోనే ఉంది. ఇప్పుడు అన్ని కూడా అంటే టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతున్నాయో బాగా హై నుంచి బాటమ్ కి వచ్చినాయి. ఇక్కడ బాటమ్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఈ సపోర్ట్ తోటి టెక్నికల్ ఇండికేటర్స్ కూడా పాజిటివ్ లోకి రావడం జరిగింది. వీటన్నిటితోటి అమెరికాలో ఈ రెండు న్యూస్ అనమాట. ఒకటి షట్ డౌన్ అయిపోతుంది అనేది ఒకటి, నెంబర్ 2 వచ్చి అమెరికాలో మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒకటి. దాంతో ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ లోకి పెరగడం జరిగింది. ఇది మెయిన్ న్యూస్ అనమాట. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఈ ఇప్పటి వరకు సైడ్ వేస్ లో ఉంటది. అంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా అంటే వారం 10 రోజుల పాటు స్తబ్దత అంటారు. అంటే ఏంది డిసిషన్ కానీ ఏవైతే ఈ అమెరికా చైనా సుంకాలు టారిఫ్లు అనుకోండి, ఇండియా అమెరికా సుంకాలు టారిఫ్లు అవన్నీ ఏం కాలే, ఇంకా అవన్నీ అక్కడే ఆగిపోయినాయి. మళ్ళీ అందుకని మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. మెయిన్ ఏంటిదంటే ఈ షట్ డౌన్ న్యూస్ ఒకటి, డిసెంబర్ లో మళ్ళీ వడ్డీ రేట్లది డెసిషన్ ఏదైతే ఉందో తగ్గిస్తారు అనేది వార్త. ఈ రెండింటితోటి గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. ఇది మెయిన్ రీజన్. ఓకే, అంటే సత్యనారాయణ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా ఈ మధ్య మనం ఎక్కువగా ఈ మొబైల్, చాలా మంది మొబైల్ కి అతుక్కొని ఉంటారు 24/7. అందులో ఎప్పుడు చూసినా కూడా ఈ డిజిటల్ గోల్డ్స్ గురించి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి నోటిఫికేషన్స్, కానీ డిజిటల్ గోల్డ్ కొనుక్కోండి మీకు బెటర్ అంటూ కూడా ఇలాంటివి చాలా మందికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడున్న టైంలో ఈ డిజిటల్ గోల్డ్ ఎంత మేర బెటర్ అంటారు ఆప్షన్? ఓకే, డిజిటల్ గోల్డ్ బెటరే, కానీ ఈ మధ్య అది కూడా ఉంది. ఒక సెబీ మొన్న 2 days బ్యాక్ హెచ్చరిక చేయడం జరిగింది. ఎవరైతే ఈ గోల్డ్ లో ఉన్నాయో ఫేక్ యాప్లు వస్తున్నాయి అనమాట. ఈ ఫేక్ యాప్ లోనే ఎక్కువ శాతం ఈ డిజిటల్ గోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఎవరైతే డిజిటల్ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు బ్రాండెడ్ ఉన్నటువంటి అంటే ఎంసెక్స్ మెంబర్షిప్ ఉన్నటువంటి బ్రోకింగ్ ఫర్మ్ లోనే అకౌంట్ ఓపెన్ చేసి చేయాలి. డిజిటల్ ఓపెన్ ఉంది కదా, ఏ వెబ్సైట్ పెడితే ఆ వెబ్సైట్, ఏ యాప్ అయితే ఆ యాప్ లో చేస్తే మాక్సిమం ఫేక్ యాప్లే ఉన్నాయి. వెబ్సైట్లు అనుకోండి, యాప్లు అనుకోండి, కానీ ఏదైతే మనము అమ్మాలన్నా కానీ అవి పనిచేయవు అనమాట. అందుకని ఈ డిజిటల్ గోల్డ్ ఓకే, పాజిటివే, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు ఏం కాదు, మంచిదే. కానీ ఈ డిజిటల్ గోల్డ్ ఏదైతే చేస్తున్నారో సెబీ హెచ్చరించినటువంటి సెబీ ఆథరైజ్డ్, సెబీ అప్రూవల్, ఈ ఎంసెక్స్ అంటే మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళ దగ్గరే
వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. అదే ఏది ఈటీఎఫ్లు డిజిటల్ గోల్డ్ కి. అంతే తప్ప సెబీ పరిధిలో లేనివి, సెబీ నియంత్రణ పరిధిలోనికి రానటువంటివి అవన్నిట్లో గనక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో డిజిటల్ గోల్డ్ లో వాళ్ళకి ఎటువంటి రక్షణ ఉండదని స్పష్టం చేయడం జరిగింది. ఈ డిజిటల్ గోల్డ్ ఏదైతే ఉందో అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు తక్కువలో దొరుకుతుంది కదా అనుకుంటారు. అసలు ఆ యాపే ఫేకు, ఈ అమౌంట్ కూడా మనం పోతుంది, తర్వాత పెరిగింది రాదు, మన అసలు పైసలు కూడా పోతాయి. కాబట్టి ఎవరైతే పెట్టుబడి పెడతారో ఈ డిజిటల్ వాటిల్లో సెబీ పర్మిషన్ ఉండి సెబీ ఆధీనంలో ఉన్నటువంటి ఎవరైతే అంటే ఎక్స్చేంజ్ మెంబర్స్ అన్నమాట, వాళ్ళ దగ్గరే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ శాతం ఏమైతుందంటే సెబీ ఆధీనంలో లేనటువంటి వాళ్ళ దగ్గర కనుక చేస్తే మనకి రక్షణ ఉండదు. ఒకవేళ ఆ యాప్ కానీ ఏదైనా మూసేసినా గానీ, దివాలా తీసినా గానీ మన పైసలు మొత్తం జీరో అయిపోతుంది. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి అని మొన్న శనివారం నాడు సెబీ ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని సురక్షిత మార్గాలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, ఈ గోల్డ్ కానీ ఈటీఎఫ్ లో ఏవైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు సెబీ వద్ద నమోదైనటువంటి బ్రోకర్ల దగ్గర, మెంబర్ల దగ్గరే చేయాలనేది ఒకటి. అయితే ఈ డిజిటల్ గోల్డ్ ఎవరైతే వచ్చేటటువంటి అంటే సంస్థలు అనుకోండి, యాప్లు అనుకోండి, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే అది సెబీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ గోల్డ్ ఈటీఎఫ్లు, ఈజీఆర్లు ఏవైతే ఉన్నాయో డిమాట్ ద్వారానే మనము చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఆన్లైన్ లో ఏం జరుగుతుంది అంటే ఉన్నదానికంటే ఆఫర్లు ఇస్తారు. అంటే మీరు ఇది చేస్తా, అది అంత ఇస్తాం, ఇంత ఇస్తాం అని ఆ ఆఫర్లు కనుక చేసారు అనుకోండి, దాన్ని బట్టి మనము అవి ఫేకా అనేది కూడా మనకు గుర్తుపట్టాలి. దాంతో మనం యొక్క అది నిజాంతిదా అబద్ధాంత అనేది కూడా తెలుసుకొని మనం చేయాలి. 1-2 సార్లు చెక్ చేసుకొని చేయాలి. ఎందుకంటే ఇటువంటి ఏవైతే ఈ మధ్య కాలంలో గోల్డ్, సిల్వర్ బాగా పెరగటం జరిగిందో ఈ డిజిటల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువైనారు. కాబట్టి వాళ్ళు ఈ ఫేక్ యాప్లు, ఈ ఫేక్, ఈ డూప్లికేట్ ఇవన్నీ కూడా అంటే ఏంది అన్ఆథరైజ్డ్, సెబీ రిజిస్ట్రేషన్ లేనటువంటివి కూడా రావడం జరిగింది. మనం ఏమనుకుంటాం అంటే ఇది డిజిటలే కదా, ఇది మంచిదే కదా, ఇది అంత ఓకే కదా అని అనుకుంటాం. అయితే ఇవన్నీ చేసిన తర్వాత మనం విత్డ్రాల్ పెట్టాలన్నా కానీ, పెరిగిన తర్వాత అమ్ముకోవాలన్నా కానీ అది పనిచేయదు అనమాట. అప్పుడు మనం నష్టపోయినాము, మోసపోయినాము అని అప్పుడు మళ్ళీ కంప్లైంట్లు అవన్నీ చేసే బదులు ముందుగానే అప్రమత్తతతో ఉండి ఎవరైతే డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేయాలంటే పేరు లేనటువంటి సంస్థల్లో కానీ, లేకపోతే ఆల్రెడీ ఇప్పటి వరకు ఏదైతే ఫేక్ కానీ యాప్లన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే అందులో ఏదైతే పెట్టుబడి పెట్టిరో అవి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయటం, తర్వాత అవి సెబీ పర్మిషన్ ఉందా లేదో చూడటం. సెబీ పర్మిషన్ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, సెబీ అప్రూవల్ ఉన్నటువంటి బ్రోకింగ్ ఫర్మ్స్ అనుకోండి, సెబీ అంటే కార్పొరేట్ మెంబర్స్ అంటాం వాటిని, వాళ్ళ దాంట్లో కనుక మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, గోల్డ్ ఈ డిజిటల్ గోల్డ్ కానీ వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది శ్రేయస్కరం అని చెప్పేసి వాళ్ళు మన శనివారం నాడు సెబీ ఒక నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఎప్పుడైతే గోల్డ్, సిల్వర్ బాగా పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్ గా నిజాని ఉంటాయి, అబద్ధాని ఉంటాయి. అంటే ఫేక్ యాప్లు ఉంటాయి, నిజాన్ని రియల్ యాప్లు ఉంటాయి. అయితే మనం రియల్ దా, ఫేక్ దా అనేది మనం గుర్తుపట్టాలి. అదంతా గుర్తుపట్టాలి అంటే మనకి ఏదైతే బ్రాండ్ కానీ, ఒక ఆథరైజేషన్ కానీ, ఎవరైతే పరిచయం ఉన్నటువంటి లేదు అనుకుంటే ఎవరైతే చేద్దామని అనుకుంటారో వీలైతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కానీ పర్సనల్ గా వాళ్ళ ఆఫీస్ ఎక్కడుంది, ఏముంది, వాళ్ళ యొక్క సెబీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎన్ఎస్సి మెంబరా, బిఎస్సి మెంబరా, ఎంసీఎక్స్ మెంబరా, ఇవన్నీ చెక్ చేసుకొని వెరిఫై చేసి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు అకౌంట్ ఓపెన్ చేయటం. అప్పుడు ఏంటంటే సేఫ్ ఉంటుంది. ఏది ఈ డిజిటల్ గోల్డే. కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు తెలియదు మనకి, చాలా వరకు ఆల్రెడీ ఫేక్ యాప్లు వచ్చేసినాయి, ఫేక్ యాప్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు తెలియదు అంటే ఎందుకు అంటున్నానంటే వాళ్ళు విత్డ్రా చేసేటప్పుడు తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళు విత్డ్రా కనుక చేసేటప్పుడు అది రావట్లేదు, లేదు మనం అమ్ముదామంటే అమ్ముడు పోవట్లేదు, అమ్మినా గానీ మనం పైసలు తీసుకునేటట్లేదు, అప్పుడు అది ఫేక్, మోసం జరిగిపోయినట్టు తెలుసుకోవాలి. ఇది ఓకే, మంచి పాయింట్ చెప్పారు సత్యనారాయణ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మొన్నటి వరకు సరే మీరు అన్నట్లుగా కూడా మళ్ళీ తగ్గుతుంది అన్నట్లుగానే తగ్గింది, కానీ మళ్ళీ హఠాత్తుగా గోల్డ్ పైన 1200, సిల్వర్ పైన 2500 ఇంత పెరగడం చూస్తుంటే మళ్ళీ ఇది కంటిన్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఇదే స్టేబుల్ గా ఉంటుంది అనుకోవచ్చా? రైట్. ఇప్పుడు మీరే కాదు, నాకు కూడా అదే ఉంటది. మనమే చెప్తున్నాం రోజు ఉదయం సాయంత్రం తెల్లారితే అమెరికాలో సుంకాలు, టారిఫ్లు, చర్చలు కొలుక్కొస్తున్నాయి అనగానే బంగారం, గోల్డ్, సిల్వర్ తగ్గిపోయిందని చెప్తాం. మళ్ళీ 2 రోజులు కాగానే ఈ సుంకాలు, టారిఫ్లు, చర్చలు ఇంకా కాలేదు, అవి కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి. రెండోది ఇప్పుడు షట్ డౌన్ అయింది, ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించారు అనగానే
గోల్డ్ పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏంది వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది వార్త. ఇవన్నీ వార్తలే, అపోహలే. ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏం పడుతుంది అనేది ఫైనల్ అయ్యి అనౌన్స్మెంట్ జరిగితే తప్ప ఇవి జరగదు. అంటే అప్పటి వరకు కూడా వలటాలిటీ ఉంటుంది. వలటాలిటీ అంటే ఏదో ఒక న్యూస్ చెప్తారు, పెంచుతారు, ఏదో ఒక న్యూస్ చెప్తారు, పడేస్తారు, బ్యాడ్ న్యూస్ చెప్తారు, పెంచుతారు, గుడ్ న్యూస్ చెప్తారు, గోల్డ్ సిల్వర్ పడుతుంది. ఇదంతా కూడా వరల్డ్ మార్కెట్ ని బేస్ చేసుకొని ఉంటది అన్నట్టు. ఈ వరల్డ్ మార్కెట్ లో ఏం జరుగుద్ది, ఈ ఏమాత్రం అంటే చిన్న న్యూస్ వచ్చినా అంటే ఇప్పుడు షట్ డౌన్ కు క్లోజ్ అయ్యే దశకు వచ్చింది, వడ్డీ రేట్లు ఇంకా తగ్గిస్తారు, అప్పుడు తగ్గించారని చెప్పేసి గోల్డ్ పడేసారు. ఇప్పుడు ఏంది గోల్డ్ రేట్లు మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనగానే గోల్డ్ పెంచారు. అయితే ఇప్పుడు కాదు అసలు జరిగేది, డిసెంబర్ ఆఖరిలో ఉంది, అంటే ఇంకా నెల పైన ఉంది, అయినా కానీ ఇప్పుడే పెంచేసారు గోల్డ్. అంటే నెల పైన జరిగేటటువంటి అనౌన్స్మెంట్, నెల పైన జరిగేటటువంటి డెసిషన్ కి ఇప్పుడే పెంచుతారు. మళ్ళీ ఏమంటారు, ఓహో అన్నారు కానీ మార్కెట్ ఇంకా లేదు అని చెప్పేసి కూడా మళ్ళీ అప్పుడు చెప్తారు. ఏదున్నా ఏదైనా డెసిషన్ కానీ ఆ తీర్మానాలు కానీ చర్చలు కానీ అయిన తర్వాతనే మనం ఉండాలి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్. ఎందుకోసం అంటే ఇవన్నీ రోజొక పుకారు చెప్పడం, రోజొక న్యూస్ చెప్పడం, రోజొక రూమర్ తీసుకురావటం, తర్వాత ఏం చేస్తారు, పడేస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు, పెంచుతారు, మనకు అంటగడతారు. ఈ పెరిగినప్పుడు పడేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎస్ఐపి అయితే బెస్ట్, ఈటీఎఫ్లు బెస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు మొన్న $4,000 వచ్చింది. అప్పుడు ఎవరైతే ధైర్యం చేసి 5 అని కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ $80 పెరిగిపోయింది. ఇంకా ఈ రోజు కూడా పెరుగుద్దని ఇవాళ కొనుక్కున్న వాళ్ళకి ఇంకా పెరగచ్చు, అలానే ఉండొచ్చు, తగ్గొచ్చు కూడా. అయితే మనం అనేది ఏంటిది అంటే ఎస్ఐపీలు కానీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఒక సిస్టమేటిక్ గా $4,000 వచ్చినా కొనుక్కున్నాడు, $4,080 వచ్చినా కొనుక్కుంటూ, సపోజ్ $4,000 లోపు వచ్చినా కొనుక్కుంటూ, $4,100 వచ్చినా కొనుక్కుంటూ, అంటే ఏమవుతుంది అప్పుడు యావరేజ్ అవుతుంది. ఓవరాల్ గా గోల్డ్ రేట్ అయితే పెరగటం ఖాయం. టెంపరీగా అటు ఇటు అప్ అండ్ డౌన్ అయినా లాంగ్ రన్ లో అయితే పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే ఇప్పట్లో ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు అనుకోండి, గాజా ఇజ్రాయెల్ అనుకోండి, ఈ చర్చలు అనుకోండి, ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఊకోడు. ఒకసారికి అయిపోయినా కానీ ఇంకోటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనకి 2 రోజుల కింద వీసాది $1,00,000 అన్నారు, ఒక నెల కింద 15 రోజుల కిందట. మళ్ళీ తర్వాత 2 రోజుల కింద ఏమన్నారు, డయాబెటీస్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి వీసాలు ఇవ్వమని చెప్పేసి అన్నారు అమెరికాకి. అంటే ఏదో ఒక వార్త రోజు మనం వింటూనే ఉన్నాం. దాంతో మార్కెట్ అంతా అస్తవ్యస్తం. దాంతో అప్పుడేంటి గోల్డ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఏ మాత్రం కొంచెం డౌట్ వచ్చినా గోల్డ్ లోకి వెళ్ళిపోతాయి ఫండ్స్ అన్ని. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. అంటే అమెరికా సుంకాలు టారిఫ్లు కాదు, ఏదో ఒక వార్త చెప్తూ ఉంటాడు ట్రంప్. అది పాజిటివ్ అయిందా ఓకే, నెగిటివ్ ఉందా ఏమంటే గోల్డ్ సిల్వర్ కి పాజిటివ్. అంటే మార్కెట్ నెగిటివ్ అయినప్పుడు గోల్డ్ సిల్వర్ పాజిటివ్. ఇప్పట్లో గోల్డ్ సిల్వర్ మీద నెగిటివ్లు ఏం లేవు. అంటే అన్ని గోల్డ్ సిల్వర్ కే పాజిటివ్. అంటే మార్కెట్ ఇంకా కూడా ఒక స్థిరత్వం రావట్లేదు, ఇంకా అస్థిరత్వమే ఉంది. అంటే ఏదైనా చర్చలు అన్నారు, ఫైనల్ లేవు. సంవత్సరం అయిపోతుంది ఇప్పటికి. ట్రంప్ వచ్చేసి సుమారుగా 11 నెలలు. ఈ 11 నెలల కాలంలో అంటే ఆయన డిసెంబర్ లో అధ్యక్షుడికి వచ్చిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి సుమారు 10 నెలలు గడిచిపోయింది. అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఏ దేశంతో కూడా ఇంకా ఉంది. ఇంకోటి అమెరికాలో అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, ఏది ప్రపంచ దేశాలన్నీ కూడా ట్రంప్ మీద అపీల్ చేయడం జరిగింది. అంటే ఇట్లా సుంకాలు టారిఫ్ల మీద అది ఏం జరుగుతుందో తెలియదు. ఆ డెసిషన్ ఇప్పుడు అంటే వస్తుంది సుప్రీంకోర్టు, ఈ మంత్ లోనే ఎప్పుడో ఉంది. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ అది పాజిటివ్ ఉందా ట్రంప్ కి, నెగిటివ్ ఉందా? 99% ట్రంప్ కి నెగిటివ్ ఉంది. కానీ అనౌన్స్మెంట్ రావాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి, మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ ఏం జరుగుద్ది అనేది. అంటే ఈ లోపల ఏమైతుంది, గోల్డ్ మాత్రం రోజు మీరు అన్నట్టు 2,000, 3,000, సిల్వర్ 2,000, 3,000 పైకి కిందికి. ఇప్పుడు 3,900, $4,000 సిల్వర్ నిన్నటి మీద, అంటే శుక్రవారం ధర మీద ఈ రోజు మన గోల్డ్ వచ్చి 1,800 పెరిగింది. ఇప్పుడు మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. మార్కెట్ స్టార్ట్ కాగానే ఇది ఇంకా పెరుగుద్దా, ఆగుద్దా, తగ్గుద్దా అనేది. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock మళ్ళీ అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అక్కడ ఒకసారి చేంజ్ అవుతుంది ఉంటుంది. ఉదయానికి సాయంత్రానికి ఇలా అనమాట. ఇప్పుడు ఆల్రెడీ 4,000 పెరిగింది కాబట్టి ఇంకా పెరుగుద్దా, లేకపోతే ఇప్పుడు 12:30 తర్వాత ఉంటుంది, లేకపోతే మళ్ళీ 6 గంటలకి అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ నైట్ మనం 9-10 కల్లా మన మార్కెట్లు 11:55 నైట్ క్లోజ్ అయ్యేది. అప్పటి వరకు మళ్ళీ కొంచెం అటు ఇటుగా ఉంటది. మళ్ళీ రేపొద్దున్నే ఏమైతుంది అంటే మన మార్కెట్లు క్లోజ్ అయిపోతాయి. కానీ వరల్డ్ మార్కెట్లు, ఈ గోల్డ్ సిల్వర్ మార్కెట్లు రన్నింగ్ లోనే ఉంటాయి. తెల్లవారుజామున మళ్ళీ 4:30కి ఒకసారి ఓపెన్ అవుతుంది, మధ్యాహ్నం 2:30కి మన నైట్ టైమింగ్స్ రాత్రి 2:30కి క్లోజ్ అవుతుంది. అంటే మధ్యలో 2 గంటలే క్లోజ్ అవుతుంది మార్కెట్. వరల్డ్ మార్కెట్ మొత్తం 24 గంటల్లో 22 గంటలు నడుస్తూనే ఉంటది. ఈ 22 గంటల్లో ఏదో ఒక న్యూస్ తోటి అమెరికాలో ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు పెంచడం, తగ్గించడం జరుగుతూనే ఉంటది. కాకపోతే మనం ఇవన్నీ చూడకుండా ఎవరైతే ఇన్వెస్టర్ ఉందో
ఈ యావరేజ్ అంటే తగినా కొనుక్కోవచ్చు, పెరిగినా కొనుక్కోవచ్చు. అంటే సేవింగ్స్ కింద అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి, ఏదైనా సరే ఓవరాల్ గా ఇప్పట్లయితే తగిన తాత్కాలికమే, పెరగడం అనేది దీర్ఘకాలికం. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.